హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 2 గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇన్ దిస్ వీడియో వీ కెన్ డిస్కసింగ్ అబౌట్ ద ఆర్టికల్ 3 అండ్ 4. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఆర్టికల్ 1 అండ్ 2 ఒకసారి రివిజన్ చేద్దాం. సో ఆర్టికల్ 1 అనమాట. ఆర్టికల్ 1 వచ్చేసి మనకి ఇండియా అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి డీల్ చేస్తుంది అనమాట. అదే మనకి ఆర్టికల్ 2 వచ్చేసి ఎక్స్టర్నల్ చేంజెస్ ఆఫ్ ఇండియా. సో దీని గురించి మనకి ఆర్టికల్ 1 అండ్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో నౌ వీ కెన్ డిస్కసింగ్ అబౌట్ ద ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 3. సో ఆర్టికల్ 3 డీల్స్ అబౌట్ ఇంటర్నల్ చేంజెస్ ఆఫ్ కంట్రీ అనమాట. సో ఇంటర్నల్గా మన ఇండియాలో ఉన్నటువంటి ఇంటర్నల్గా చేంజెస్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి అనమాట. ఈ స్టేట్స్ ఇంటర్నల్గా నేమ్స్ చేంజ్ చేయాలన్నా కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజ్ చేయాలన్నా కానీ ఈ యొక్క ఆర్టికల్ 3 డీల్ చేస్తాను అనమాట. సో ఇది ఓన్లీ డన్ బై పార్లమెంట్ అనమాట. సో ఎలాంటి చేంజెస్ చేస్తారంటే ఈ యొక్క ఆర్టికల్ 3లో లైక్ మనం చూసుకుంటే డివిజన్స్ ఆఫ్ స్టేట్, ఓ స్టేట్ని 2 టైప్గా డివిజన్ చేయాలన్నా కానీ, మెర్జింగ్ ఆఫ్ స్టేట్స్ అండ్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ స్టేట్, అలొకేషన్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్స్, డిమినిషింగ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్. సో ఈ 5 కమ్స్ అండర్ ద ఆర్టికల్ 3 అనమాట. సో ఈ ఆర్టికల్ 3లో మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసి నేను 3 వర్డ్స్ చెప్తా. 3 వర్డ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. 1 వచ్చేసి సింపుల్ మెజారిటీ, 2 వచ్చేసి ప్రెసిడెంట్, 3 వచ్చేసి స్టేట్ లెజిస్లేషన్. సో ఈ యొక్క 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే ఆర్టికల్ 3కి సంబంధించినటువంటి బిల్లు, ఎలాంటి బిల్లు పాస్ చేయాలన్నా ఇట్ రిక్వైర్డ్ ఓన్లీ సింపుల్ మెజారిటీ అనమాట. అండ్ ఆల్సో ఇట్ నాట్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 368. సో ఆర్టికల్ 368 డీల్స్ అబౌట్ ద అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. సో దీన్ని కీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా అంటారు అనమాట. సో ఈ యొక్క అమెండ్మెంట్ ఆఫ్ ఆర్టికల్ 368లో ఓన్లీ స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ ప్లస్ స్టేట్ రాటిఫికేషన్ ఒకటి ఉంటుంది అనమాట. సో సింపుల్ మెజారిటీ ఆర్టికల్ 368 మెన్షన్ చేసిండ్రు. అండ్ ఆల్సో ప్రెసిడెంట్ అంటే ఈ బిల్లు ఆర్టికల్ 3 సంబంధించినటువంటి బిల్ ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఇట్ మస్ట్ అండ్ షుడ్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. సో ఆర్టికల్ 2కి సంబంధించి ఇలాంటి ఇలా ప్రొవిజన్స్ లేవు, బట్ ఆర్టికల్ 3 రిక్వైర్ ప్రెసిడెంట్ పర్మిషన్ అనమాట. అండ్ ఆల్సో స్టేట్ లెజిస్లేషన్, ప్రెసిడెంట్ మస్ట్ అండ్ షుడ్ కన్సర్న్స్ విత్ ద అంటే స్టేట్ లెజిస్లేషన్ యొక్క పర్మిషన్స్ తీసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ బైండింగ్ టు ద ప్రెసిడెంట్. నాట్ బైండింగ్ మీన్స్ స్టేట్ వచ్చినటువంటి సలహాలు ప్రెసిడెంట్ పాటించవచ్చు, పాటించకపోవచ్చు. సో ఈ 3 వర్డ్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ 3. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ఆర్టికల్ 3 కింద ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి 2014లో మనకి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయిందనమాట. సో దిస్ ఈజ్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 3. రీనేమింగ్ ఆఫ్ స్టేట్స్, లైక్ రీసెంట్గా కేరళ నేమ్ వచ్చేసి కేరళంగా మార్చారు. సో దిస్ ఈజ్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 3. అండ్ ఆల్సో నేను ఫస్ట్ వీడియో చెప్పేది ఆర్టికల్ 1లో ఇండిస్ట్రిక్టబుల్ యూనియన్ విత్ డిస్ట్రిక్టబుల్ స్టేట్స్ అన్న. సో ఈ సెంటెన్స్కి ఆర్టికల్ 3 కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ 3. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 4. ఆర్టికల్ 4 సింపుల్గా చెప్పాలంటే లాస్ పాస్డ్ బై ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 దస్ నాట్ కమ్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే ఆర్టికల్ 2ను ఆర్టికల్ 3 కింద మనం లాస్ పాస్ చేస్తే అవి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కిందకి రావు. అండ్ ఆల్సో లాస్ పాస్డ్ బై ఆర్టికల్ 2 and 3 ఆటోమేటికల్లీ చేంజెస్ షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 4. షెడ్యూల్ 1 డీల్స్ అబౌట్, అంటే షెడ్యూల్ 1 ఏమేమి ఉంటాయంటే మనకి నేమ్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆర్టికల్ 3 కింద ఎనీ స్టేట్ నేమ్ కానీ ఎనీ టెరిటరీ నేమ్స్ కానీ చేంజ్ చేస్తాం. సో చేంజ్ చేసినప్పుడు సింపుల్ మెజారిటీతో చేంజ్ చేస్తాం కాబట్టి ఇట్ నాట్ కమ్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. అండ్ ఆల్సో షెడ్యూల్ 4 ఏం డీల్ చేస్తుందంటే రాజ్యసభ సీట్స్. అంటే రాజ్యసభ సీట్స్ మనకి స్టేట్స్ పరంగా సీట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ బౌండరీస్, స్టేట్ బౌండరీస్ చేంజ్ చేస్తామో ఇట్ చేంజ్ ఆటోమేటికల్ చేంజ్ అవుతుంది అనమాట. అండ్ దిస్ నాట్ కమ్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో దిస్ ఈస్ ద డీల్స్ విత్ ఆర్టికల్ 4 అనమాట.
So this is the today video of the Article 3 and 4. Thank you, friends. So if you preparing the government exams, please subscribe and follow my channel. Thank you.